నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. దీని గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని టిఆర్ నిజం నుంచి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 100 గజాల ప్లేస్ ఉంటే దానికి సంబంధించి G+1 G+2 వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తం నిర్మాణాలు చేస్తూ ఉంటే కూడా అధికారులు మాత్రం పట్టించుకునే సన్నద్ధంలో ఉన్నారు. అక్కడ వీళ్ళు 4, 5, 6 ఫ్లోర్లు వేసినా కూడా ఎవరు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు G+1 G+2కు వీళ్ళు పన్నుల రూపంలో ఎవరైతే బిల్డింగ్ నిర్మాణదారులు ఉంటారో వాళ్ళు ట్యాక్సీ కడతా ఉంటారు. అదే మరి ఒకవేళ బీఆర్ఎస్ స్కీము పెట్టేసి మిగతాది 3, 4, 5 ఫ్లోర్లకు ఫీజు కట్టించుకుంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గం వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఒక్కొక్క దగ్గర చూసుకుంటే రాష్ట్రంలో 1000 కోట్ల ఆదాయము ఇక్కడి నుంచే వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే కూడా దీన్ని కన్నెత్తి చూడని అధికారులు ఉన్నారు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వచ్చినప్పటికీ దీనిపై పర్యవేక్షించినటువంటి నాయకులు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మంత్రివర్గ సమావేశాలు ఎక్కడెక్కడో ఏదో దాని మీద చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి సార్. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో, మున్సిపల్ పరిధిలో ఎలక్షన్కు సన్నద్ధమైనటువంటి మీరు ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయ మార్గం వచ్చే ఆస్కారం ఉన్న దీనిపైన ఒకసారి ఆలోచన చేయండి. మరి దీనివల్ల ఎవరు బాగుపడతా ఉన్నారు, ఈ అక్రమ నిర్మాణాలు ఎవరు సహకరిస్తూ ఉన్నారు, ఎవరు బాగుపడతా ఉన్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు తెచ్చే అవకాశాలు ఓన్లీ ఒక హైదరాబాద్లో చూసుకుంటే లక్షల కోట్ల ఆదాయం ఎక్కించేటువంటి ఆస్కారం ఉన్నది. ఏదో మీరు మద్యం ఎక్కువ సరఫరా చేసి దాని నుంచి ఆదాయ మార్గం ఎంకులాడడం, లేకపోతే బండ్లు పోతా ఉంటే వెనకాలకి వెళ్ళి ఫోటోలు కొట్టించి దాన్ని ఆదాయ మార్గంలో ఎంకులాడే బదులు ఇక్కడ అవకాశం ఉన్నటువంటిదాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేరో, ఎందుకు ఆలోచన చేస్తలేరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం.